ఈ మ్యాప్ చూస్తే మీకు ఏమర్థమవుతుందంటే ఇందులో కొల్లేరు లేక్ ఇది అసలు కలరు, కాంగ్రెస్ ఏమో గ్రీన్ కలర్ ఇచ్చాం, తెలుగుదేశం ఎల్లో కలరు, అలాగే ఇప్పుడు కూటమిది రెడ్ స్పాట్స్ 1 2 3 4 5 6 7 అలా మొత్తం 11 స్పాట్స్ ఉన్నాయండి. అంటే ఎక్కడెక్కడ కబ్జా అవుతుందో నేను అఫీషియల్ డేటా గూగుల్ డేటా ఇస్తున్నా. ఈ ఏరియా కూడా చెప్తున్నాను నేను, ఎక్కడ ఎంత కబ్జా అయింది, ఎవరి హయాంలో ఎంత కబ్జా అయిందో కూడా. కాంగ్రెస్ హయాంలో అంటే 1975 నుంచి 83 వరకు, ఆ తర్వాత 89 నుంచి 94 వరకు, 2004 నుంచి 2014 వరకు, మొత్తం 20 సంవత్సరాల్లో వాళ్ళు కబ్జా చేసింది 65,000 ఎకరాలండి. వాళ్ళ హయాంలో కబ్జా అయింది 65,000 ఎకరాలు. టీడీపీ మన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యానన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయనకి తెలిసి అయిందా తెలియకుండా అయిందా అంటే నేను మాత్రం తెలియకుండా అయిందని నేను అనుకోవడం వల్ల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎకాలజీ కంటే ఎకనామీ మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో 83 నుంచి 89 వరకు, అలాగే 94 నుంచి 2004 వరకు, అలాగే 2014 నుంచి 19 వరకు 20 ఏళ్ళ పాటు 60,000 ఎకరాలు. ఇందాక వాళ్ళది 65,000 ఎకరాలు అయితే ఇది 60,000 ఎకరాలు, కొద్దిగా రీజనబుల్. అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఇంకా కాలేదు కాబట్టి మొదలు పెట్టారు 6,000 ఎకరాల వరకు ఇప్పుడు కబ్జా జరిగింది. సో వెరసి 1,61,000 ఎకరాలు కొల్లేరుని కబ్జా చేశారు. కొల్లేరు ఏరియా మొత్తం 5వ కాంటూర్ వరకు ఎంత అంటే 2,22,600 ఎకరాలు. ప్రభుత్వాలు కూడా దొంగతనాలు చేస్తున్నారు, ఈ కొల్లేరు మీద అత్యాచారాలు చేస్తున్నారు. కాబట్టి ఈ అత్యాచారాల మీద ఆపండి. నేను ఇది ఈ సిఈసి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు 20వ తారీఖు జరగబోయే సభలో ప్రవేశపెడతాను. అలాగే ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ కన్వెన్షన్ రామ్సార్ది స్వీడన్ కూడా నేను పంపిస్తున్నాను. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి కూడా నేను పంపిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కానీ పట్టించుకోకపోతే తీవ్రమైన పరిణామాలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం నాశనం అయిపోతుంది.